హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 178వ భాగం. ఉదయాన్నే సీమంతం హడావిడి మొదలైపోయింది. ఆ రోజు రాత్రికి ఫంక్షన్ అవ్వడంతో వచ్చిపోయే బంధువులతో ఇల్లంతా కలకలలాడుతుంటే అర్జున్ మాత్రం అందరిలో కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు. బావా బావా ఆ ఏంటములు, ఈ రోజు రాత్రి జరగబోయే నా సీమంతానికి ఫస్ట్ నువ్వే నాకు అక్షింతలెయ్యాలి. తన నుదుటి మీద ముద్దు పెట్టి తప్పకుండా వేస్తాను. అంతేకాదు బావా, సాయంత్రం నుండి నువ్వు నాతోనే ఉండాలి. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానే, నీ పక్కనే ఉంటాను కదా. ఏమో ఈరోజు ఎందుకు కొంచెం భయంగా ఉంది బావా. ఆమె ముందు నీస్ మీద కూర్చొని భయమా? ఎందుకే? తెలీదు బావా, కాని నిజంగా చాలా భయంగా అనిపిస్తుంది అంటుంటే నవ్వుతూ తనని గుండెల కదుముకొని డెలివరీ టైం దగ్గర పడుతుంది కదమ్మో, అందుకే అలా అనిపిస్తుంటుంది. నీకేం కాదే, నేనున్నాను కదా అని అనునయంగా చెప్తుంటే బాధగా ఒకవేళ డెలివరీలో నాకేమైనా అయ్యిందనుకో, పాపని జాగ్రత్తగా చూసుకో బావా అనగానే కోపంగా ఇలా మాట్లాడావంటే నిజంగానే నా చేతుల్లో దెబ్బలు తింటావమ్మో. సన్నగా నవ్వి అర్జున్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుపోతే ఈ ఒక్కరోజు నిన్ను సేఫ్గా కాపాడుకోగలిగితే రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుండి నిన్ను తీసుకెళ్లిపోతాను అనుకున్నాడు అర్జున్. అందరి కోలాహలాలు మాటలు సందడుల మధ్య ఈవినింగ్ రానే వచ్చింది. ఊరంతా రఘురామయ్య ఇంటి ముందే ఉంటే ఆయన ఇల్లంతా రంగురంగుల లైట్లతో బెలూన్లతో అందమైన పువ్వులతో డెకరేట్ చేసుండడంతో పాత ఇల్లైనా చూడముచ్చటగా అనిపిస్తుంది అందరికీ. అర్జున్ అడగడం వల్ల 2-3 కానిస్టేబుల్స్ ని ప్రొటెక్షన్ కోసం పంపించి అమృత అమ్మా నాన్నల గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు సిఐ. ఆ ఇంటికి కొద్దిగా దగ్గరలోనే ఉన్న సైదులు, అమ్మో ఏంటిది, పోలీసులు కూడా కాపలాగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లడం ఎలా? ఈరోజు ఎలాగైనా దాన్ని లేపేయాలి, లేదంటే నా వృత్తికే అవమానం. ఇన్నేళ్లలో ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాక ఎవ్వర్నీ వదిలిందే లేదు. కాని ఇదొక్కటే ఇన్ని రోజుల నుండి నా నుండి తప్పించుకుంటుంది. ఈ రోజుతో దీన్నెలాగైనా లేపేసి ఆ చలపతి దగ్గర మిగిలిన డబ్బు మొత్తం తీసుకోవాలి. కాని ఎలా అంటూ ఆ ఇంట్లోకి ఎలా వెళ్లాలో అని అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. అమలు, పదవే స్నానం చేయిస్తాను, టైం అవుతుంది అంటూ వచ్చింది జానకి. నువ్వు చేయించడమేంటత్తయ్యా, నేను చేస్తాలే అని సిగ్గుపడుతుంటే నిన్ను ఈ చేతులతో ఎంతుకొని పెంచింది నేను. నీకసలే నెలలు నిండుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక్కదానివి చేయలేవు. పద, అంజలి నిన్ను రెడీ చేస్తుంది, నాకు చాలా పనులున్నాయి. అది కాదత్తయ్యా అని ఏదో చెప్పబోతుంటే అమ్మా నువ్విక్కడేం చేస్తున్నావంటూ వచ్చాడు అర్జున్. టైం అవుతుంది కదా నాన్నా, అమ్ములికి స్నానం చేయిద్దామని వచ్చాను. ఇదేమో రావట్లేదు, తనే చేస్తానంటుంది. తనకి తొందరగా చెప్పి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయింది జానకి. ఏమైందే, అమ్మ చేయిస్తానంటే ఎందుకొద్దంటున్నావు? బొంగమూతి పెట్టుకొని అతని షర్టు బటన్స్ తీస్తూ పెడుతూ ఏం లేదు అంటుంటే నవ్వుతూ నేను చేయించనా అనగానే మెరిసే కళ్లతో తల పైకెత్తి అవునన్నట్టు తలూపింది. నవ్వుతూ యాక్చువల్గా నేనే నీకు స్నానం చేయించి రెడీ చేయాలనుకున్నా, కానీ ఇది పల్లెటూరు, పైగా బాత్రూమ్స్ కూడా బయటే ఉంటాయి, పైగా బంధువులందరూ ఇంట్లో ఉన్నారు. వాళ్ల ముందు నేను నీకు స్నానం చేయించడం బాగోదు, అందుకే సైలెంట్గా ఉన్నా. అర్థం చేసుకో బంగారం, రేపు మనూరెళ్ళగానే నేనే చేయిస్తాగా, ఇప్పుడు మాత్రం మీ అమ్మలాంటి అత్తయ్యతో చేయించుకో అంటుంటే తనంత దూరం ఆలోచించకపోవడంతో నవ్వుతూ సరేనంది అమృత. అమృతని 2 చేతులతో లిఫ్ట్ చేసి బాత్రూం వైపు తీసుకెళ్తుంటే ఏ బావా ఏం చేస్తున్నావు? ఏం చెయ్యట్లేదులేవే అంటూనే తనని బాత్రూంలో దిగపెట్టి అంజలిని జానకిని కేకేసి తనక్కడి నుండి అర్జున్ వెళ్ళిపోయాడు. జానకి అంజలి కలిసి తనకి నలుగు పెట్టి అరగంట పాటు తలారా స్నానం చేయించారు. అమ్మా, అమ్ములు చీర నగలు తీసుకురా, తనని నేను రెడీ చేస్తాను
అమ్మా, అమ్ములు చీర నగలు తీసుకురా, తన్ని రెడీ చేస్తాను అని అంజలి అంటుంటే ఏమక్కర్లేదు అంటూ చేత్తో బ్యాగ్తో వచ్చిన అర్జున్ తన చేతిలో ఉన్న బ్యాగ్ అమృతకిచ్చి, నేను నీకోసం చాలా ఇష్టపడి ఈ చీర నగలు సెలెక్ట్ చేశాను, ఈరోజు ఇవే కట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే నవ్వుతూ ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన అమృత కళ్ళు బల్బుల్లా మెరుస్తుంటే తను తెచ్చిన వాటిని ప్రేమగా గుండెల కదుముకుంది అమృత. చూసావా, మా అన్నయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో, నేను తెచ్చిన వాటికంటే ఇవి చాలా బాగున్నాయి అంటుంటే చిన్నగా బ్లష్ అవుతూ తలొంచుకుంది అమృత. ఫంక్షన్కి కుటుంబంతో సహా వచ్చిన చలపతి పోలీసులతో మాట్లాడుతున్న అర్జున్ని చూసి, ఈ అర్జున్ గాడు పోలీసులను కూడా సెక్యూరిటీగా పెట్టాడంటే ఖచ్చితంగా కంప్లైంట్ కూడా ఇచ్చే ఉంటాడు, ఈ వెధవ అడ్డంగా దొరికిపోయి నన్నిరికించేలా ఉన్నాడు అనుకుంటూనే అక్కడ అందర్నీ గమనిస్తూ ఏం జరుగుతుందో ఏమోనని చెమటలు తుడుచుకుంటున్నాడు చలపతి. మెరూన్ కలర్ పట్టుచీరలో ఒంటి నిండా నగలతో ప్రవీణ్ చెయ్యి పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న స్వర్ణని చూడగానే అందరి కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. ముఖ్యంగా జయ రాజారావులైతే తింగరిది పిచ్చిది అంటూ అందరితో మాటలనిపించుకున్న తన కూతురు ఇప్పుడు భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే నోట్లో మాట కూడా రావట్లేదు వాళ్లకి. మామయ్య అని ఎదురొచ్చిన స్వర్ణని చూసి, ఏంటి స్వర్ణ ఇది, ఊర్లోనే ఉండి ఇప్పుడా వచ్చేది? అదెందుకడుగుతావులే బాబాయ్, ఈ మేనకోడలు రెడీ అయి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది అని ప్రవీణ్ అంటే, చూడు మామయ్య ఎలా అంటున్నాడో, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పాడు నవ్వుతూ రఘురామయ్య. నవ్వుతూ, అమ్మా నాన్నా ఎలా ఉన్నారు? బాగున్నామే, ఇంకొంచెం ముందు రావచ్చుగా. కుదరలేదమ్మా, ఎప్పుడైతే ఏంటి, వచ్చాం కదా, నేను అమృత దగ్గరికి వెళ్తాను అంటూ వెళ్తుంటే తెలిసిన వాళ్లతో మాటల్లో పడ్డాడు ప్రవీణ్. అమృత దగ్గరికి వెళ్తున్న స్వర్ణకి అర్జున్ ఎదురొచ్చాడు. బావా, నేను నీకోసం ఇది తీసుకొచ్చాను అంటూ ఒక బ్యాగ్ ఇవ్వగానే, ఏంటి ఇది? చూడు నీకే తెలుస్తుంది. గిఫ్ట్ ఇవ్వాల్సింది నాకు కాదే. పర్లేదులే బావా, అమృతకు కూడా ఇస్తాలే, ముందైతే ఇందులో ఏముందో చూడు. నవ్వుతూ దాన్ని ఓపెన్ చేసిన అర్జున్కి హ్యాట్ కనబడగానే చిన్నప్పుడు కూడా తనకి ఇలాంటిదే కొనివ్వడం గుర్తు ఇచ్చి, నువ్వింకా మర్చిపోలేదా అని నవ్వేశాడు. లేదు బావా, మొన్న ఎగ్జిబిషన్కి వెళ్తే ఇది కనిపించింది, నువ్వే గుర్తొచ్చావు, అందుకే తీసుకున్నాను అని నవ్వుతూ చెప్తుంటే, థ్యాంక్ యూ సో మచ్ అనగానే నేను అమ్ముల దగ్గరికి వెళ్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది స్వర్ణ. అర్జున్ ఇచ్చిన డబ్బులతో కెమెరా రిపేర్ చేయించి అందులో ఫోటోలు వీడియోలు అన్నీ పెన్ డ్రైవ్ కాపీ చేసిన కేశవ దాన్ని తీసుకుని అర్జున్ దగ్గరికొచ్చాడు. అర్జున్, నువ్వు చెప్పినట్టుగానే కెమెరా బాగు చేయించాను, లక్కీగా కెమెరా కూడా బాగుపడింది. ఇదిగో శ్రీరామనవమి రోజున తీసిన ఫోటోలు వీడియోలన్నీ ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొచ్చాను. వెరీ గుడ్ రా అంటూనే ఆ పెన్ డ్రైవ్ని తన ఫోన్కి కనెక్ట్ చేసి అందులో ఉన్న ఒక్కో ఫోటోని చూస్తూ ఇందులో వాడెవడై ఉంటాడు అనుకుంటుంటే అప్పుడే అమృతకి స్నానం చేయించి బయటికొచ్చిన జానకి కనిపించడంతో, అమ్మా ఒకసారి నువ్విలారా అంటూ ఆవిడ్ని చైర్లో కూర్చోబెట్టాడు. ఏంట్రా, నాకవతల చాలా పనులున్నాయి, నన్నెలా కూర్చోబెట్టావేంటి? ఏం లేదమ్మా, శ్రీరామనవమి రోజున ఒక వంటవాడికి పాలు తెమ్మని చెప్పావు చూడు, అతను ఈ ఫోటోలో కానీ వీడియోలో కానీ ఉన్నాడేమో, కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పు. కాని ఎందుకు నాన్నా? అర్జున్ పనుందమ్మా, చూడు అనడంతో సరేనని ఒక్కో ఫోటోని చూస్తున్న జానకికి వంటశాల దగ్గర తీసిన వీడియోలో దొంగచూపులు చూసుకుంటూ లోపలికి వెళ్తున్న సైదులు కనిపించగానే, ఇదిగోరా ఇతనే అనగానే ఆ ఫోన్ని చేతిలోకి తీసుకుని జూమ్ చేసి చూశాడు అర్జున్. మొన్న రాత్రి తలకి క్యాప్ పెట్టుకుని ఉండడం వల్ల సైదుల్ని పూల్చుకోవడం కష్టమవడంతో, అమ్మా ఖచ్చితంగా ఇతనే కదా? అవునరా, కాని ఎందుకులా అడుగుతున్నావు? చెప్పాను కదమ్మా పనుందని, నువ్విక వెళ్ళు అని చెప్పి సిఐకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి వాడి ఫోటోని స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. వెరీ గుడ్ అర్జున్, వాడి మీద కేసులేమైనా ఉన్నాయేమో నేను ఎంక్వైరీ చేస్తాను. అంతేకాదు, అమృత ఆస్తికి సంబంధించిన చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈరోజు మీరు ఫంక్షన్లో బిజీగా ఉంటారు, రేపు మీతో మాట్లాడతాను. అలాగా, ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి, అమృత ఆస్తి గురించి అంతలా ఏం వివరాలుంటాయి? పెద్దాయన చిన్నప్పటి నుండి అమృతని వద్దనుకున్నాడు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే ఆస్తి ఏముంటుంది? ఒకవేళ వచ్చినా అలాంటి ఆస్తి కోసం అమృతే కాదు, మేమెవ్వరం కూడా ఆశపడట్లేదు కదా అని ఆలోచిస్తుంటే,
ఇంతలో గలగలమంటున్న గాజుల సవ్వడి, సరిగమల్లా అనిపిస్తున్న అందెల చిరు సవ్వడి తన చెవులకి చేరింది. దాదాపు 10-12 క్రితం అమృతని మొట్టమొదటిసారిగా లంగావోణిలో చూసినప్పుడు తన మనసు ఏ విధంగా అయితే స్పందించిందో అదే అనుభూతి ఇన్నేళ్ల తర్వాత తన మనస్సుని గిలిగింతలు పెడుతుంటే అదురుతున్న గుండెని చిక్కపెట్టుకుని నెమ్మదిగా వెనక్కి తిరిగిన అర్జున్కి గ్రీన్ కలర్కి గోల్డ్ బార్డర్ ఉన్న పట్టుచీర కట్టుకుని దానికి తగినట్టుగా నగలతో తలలో అటు ఇటుగా వేలాడుతున్న మల్లెల మాలలు గాలికి ఊగుతుంటే అందంగా నవ్వుతూ కనిపించింది అమృత. తను పైటేసినప్పుడు ఏ డ్రెస్లో అయితే తనని చూశాడో సేమ్ అదే కలర్లో ఉన్న పట్టుచీరను ఈరోజు వెతికి మరీ తీసుకొచ్చాడు అర్జున్. అప్పటికి ఇప్పటికి తనలో చాలా మార్పొచ్చింది. కాని అర్జున్ చూపులోనూ తనను అలా చూస్తుంటే అతని మనసు పడే సంతోషంలోనూ ఎలాంటి మార్పు లేదు. ఆ రోజు తన కంటికి 14 ఏళ్ల పసిప్రాయం కనిపిస్తే ఈరోజు లావుపాటి వడ్డానం తొడిగిన 9 నెలల నిండైన గర్భం తన కనిపిస్తుంది. ఇది అని చెప్పలేని సరికొత్త భావన అర్జున్ మనసంతా నిండిపోయింది. ఈ భావనకి అర్థమేంటో తనకి తెలీదు. కాని అమృతనలా చూసిన అతని కళ్ళు ఆగనంటూ సన్నటి కంటతడి రూపంలో కళ్ళ నుండి బయటకొస్తున్నాయి. చిన్నప్పటి నుండి కలిసి పెరిగి తనకే తెలియకుండా ఆమె మీద పెంచుకున్న తన ప్రేమకి ప్రతిరూపం అమృత గర్భంలో రూపం దాల్చుకుంటుందని తెలిసినప్పటి నుండి పైకి చెప్పకపోయినా ఆ రాబోయే కొత్త అతిథి కోసం తనెంతలా ఎదురు చూస్తున్నాడో తనకు మాత్రమే తెలుసు. తనతో గొడవపడి అల్లరి చేసి మొట్టమొదటిగా తన మనసులో అలజడి రేపిన 13 ఏళ్ల అమృత ఈరోజు నిండైన యువతిగా తన కంటికి కనిపిస్తుంటే నోట్లో మాట కూడా రాకుండా స్థానువులా తనని చూస్తూ నిలబడిపోయాడు అర్జున్.